అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. డ్రైవర్ హత్య కేసులో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. శాసనమండలి సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ దక్కలేదు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. డ్రైవర్ హత్య కేసులో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. శాసనమండలి సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ దక్కలేదు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, అనంతబాబు బెయిల్ పిటిషన్ను మరి కొట్టివేయడానికి ప్రధాన కారణం ఏంటి? అలానే ఆయన శాసనమండలి సమావేశాలకు హాజరు కావాల్సి ఉందనే కారణాన్ని కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? పావని, ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి అనంతబాబు బెయిల్ పిటిషన్ ఈ రోజు తిరస్కరణకి గురైంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జునైద్ అహ్మద్ మౌలానాకి అనంతబాబు చేసుకున్నటువంటి మధ్యస్థ ఇంటీరియం బెయిల్ ను తిరస్కరిస్తూ కూడా ఈ రోజు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రాసిక్యూషన్ తరఫున ప్రముఖ న్యాయవాది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు అయితే వాదనలు అందించారు. ముఖ్యంగా నిందితుల తరపు బెయిల్ ఇమ్మని కోరుతూ కూడా ఇరుపక్షాల వాదనలో విన్న తర్వాత ఈ నిర్ణయం అయితే జరిగింది. అయితే ఆగస్టు 17, 2026 నుండి ఈ శాసనమండలి సమావేశాలు, అంటే ఈ రోజు నుండి సమావేశాలు ప్రారంభమన్నాయి కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా సభకు హాజరై ప్రజల సమస్యలను వినిపించాల్సిన బాధ్యత తనపై ఉందని ఏదైతే పిటిషన్ లో అనంతబాబు పేర్కోవడం జరిగింది. ముఖ్యంగా తాను గిరిజన ప్రాంతానికి చెందిన వ్యక్తులని ప్రజాప్రతినిధిగా తన చట్టబద్ధమైన విధులను నిర్వర్తించాల్సి ఉందని కోర్టుకైతే ఆయన విన్నవించడం అయితే జరిగింది. అయితే నియోజకవర్గ ప్రజలు సమస్యలు, ముఖ్యంగా గిరిజనుల సమస్యలని సభలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని ఆ పిటిషన్ లో కూడా ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ కారణాల దృష్ట్యా తన ప్రజాస్వామ్య విధులను నిర్వర్తించడానికి వీలుగా ఈ రోజు నుండి కూడా శాసనమండలి సమావేశాలు ముగిసే వరకు ఈ పరిమిత కాలం ఏదైతే ఉంటుందో దానికి ఇంటీరియం బెయిల్ మంజూరు చేయాలని కోరడం జరిగింది. అయితే పూచీకత్తులు కూడా ఒకవేళ కోర్టు ఆదేశించిన దాని ప్రకారం పూచీకత్తులు కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ పిటిషన్ లో ఆయన చెప్పారు. అయితే ప్రాసిక్యూషన్ తరఫున ముఖ్యవాదులు ఏదైతే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నటువంటి ముప్పాల సుబ్బారావు చేసినటువంటి వాదనలు ఏకీభవిస్తూ పూర్తిగా కూడా ఏంటంటే ప్రస్తుతం ముద్దాయి అట్రాసిటీ నిరోధక చట్టం మరియు హత్య లాంటి అత్యంత తీవ్రమైన నేరానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుగా ఉండడం, గతంలో సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొందిన సమయంలో నిందితుడు ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను తారుమారు చేయడానికి వారిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించి బెయిల్ షరతులను కూడా ఉల్లంఘించిన పరిస్థితుల్లో దానికి సంబంధించి కొత్త కేసు 155/2026 కింద కొత్త కేసు కూడా నమోదు చేయబడింది. దర్యాప్తులో భాగంగా సాక్షుల నుండి 4 లక్షల రూపాయల నగదు కూడా సీజ్ చేశారు. అప్పుడులో ఏదైతే గతంలో అతనికి మంజూరైన బెయిల్ ను కూడా మే 13వ తేదీన కోర్టు కూడా రద్దు చేసిన నేపథ్యంలో శాసనమండలి సభ్యుడు అయినంత మాత్రాన క్రిమినల్ కేసుల విచారణ లేదా జ్యుడిషియల్ కస్టడీ నుండి ఎలాంటి ప్రత్యేకమైన మినహాయింపు లేదా రక్షణ ఉండవని కూడా ఈ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ సాక్ష్యాలను ప్రక్రియను పూర్తి చేయాలని, ఒకవైపు నవంబర్ 30 నాటికి మొత్తం కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో థ్యాంక్ యూ వర్మ.